రాజమండ్రి రూరల్ అదేవిధంగా రావులపాలెంలో సీఎం వైఎస్ జగన్ రోడ్ షో అత్యద్భుతంగా కొనసాగింది. వేల సంఖ్యలో జనం సీఎం వైఎస్ జగన్ చూడటానికి రోడ్ షోలో చూసేందుకు పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. ఈ నేపథ్యంలో సార్ చెప్పండి, నిన్న మొత్తం రాజమండ్రి రూరల్ కానీ రాజమండ్రి సిటీ కానీ చూస్తే ఇటు చూసిన జన సందోహమే కనిపించింది. ఎలా జరిగిందంటారు? నిన్న ముఖ్యమంత్రి గారు పర్యటన రోడ్ షో నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా జరిగింది. ఎందుకంటే ఏ సెంటర్ చూసినా సుమారుగా 15 కిలోమీటర్ల దూరం ఎక్కడ చూసినా జనసంద్రం మాదిరిగా సెంటర్స్లో జనాల సముద్రంగా కనపడ్డారు. రోడ్డు పొడుగునా జనం ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి గారిని చూసి వాళ్ళ ఎక్స్పర్ట్స్ చేస్తున్నటువంటి ఆనందం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రేమను సంపాదించారు ప్రజల దగ్గర అనేది అర్థమైంది. నేను ఆయనతో పాటు ప్రయాణం చేశాను. మండు టెండలో ఎంతో సఫకేషన్కి గురవుతున్నప్పటికీ కూడా నాయకుడు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నాయకుడు ఇవాళ ప్రయాణం చేస్తున్నాడు మా ప్రాంతం నుంచి, మేము వెళ్ళి ఆయనని స్వాగతించడం అనేటివి మా బాధ్యతగా భావించి వీళ్ళందరూ కూడా వచ్చారనేది. సార్ ఒకవైపు చూస్తున్నాం, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కూడా ఏదో రకంగా తమ అభిమాన నాయకుడిని చూడాలనే ఉద్దేశంతో ఎంతసేపు వెయిట్ చేసినా సరే అలా రోడ్డు మీద వచ్చేదాకా ఉన్నారు. ఏం చెప్పారు దీని గురించి? నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు ఏదైతే జనాలు జగన్ గారి పట్ల ఉన్నటువంటి ప్రేమను కనపరిచారో అది రాత్రి 10 గంటలైనా వేలాది మంది జనం ఈ క్యాంపు దగ్గర వెయిట్ చేసి చూసినప్పుడు, అంటే జనాభిమానం గల నాయకుడు, జనాలకి ఇచ్చినటువంటి మాటని నిలుపుకున్న నాయకుడికి మాత్రమే ఇది సాధ్యమనేటువంటిది. అంటే ప్రతిపక్షాలు లేదా ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక కేవలం ఓన్లీ వాళ్ళ విషపు రాతల ద్వారా ప్రజల్ని మరల్చాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం, 4 పాయింట్లో కూడా వేల సంఖ్యలో జనం వచ్చారు. ఇంతమంది వస్తే ఈ ప్రతిపక్షాలకు సంబంధించిన పేపర్లు కానీ చాలా దారుణంగా రాస్తున్నాయి. ఎలా చూడొచ్చు సార్ వీళ్ళ వ్యవహరించి? నిన్న నేను 5 సెంటర్లు ఉన్నాయి. 1 కడియం లంక, 2 వేమగిరి, 3 బొమ్మూరు సెంటరు, 4 మారంపూడి జంక్షను, ఆ తర్వాత షెల్టన్ వరకు తీసుకున్నట్లయితే అన్ని సెంటర్ల్లోనూ మినిమం 7,000 నుంచి 8,000, 10,000 మంది కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. సుమారుగా 30 నుంచి 40 వేల మంది నిన్న రోడ్డు మీదకి వచ్చి ముఖ్యమంత్రి గారిని, మేము కబురు పెడితే వచ్చినవాడు కాదు, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చినవాడు. జస్ట్ మాకున్నటువంటి క్యాడర్ చిన్న మూమెంట్ ఇస్తే నిన్న జరిగినటువంటి రోడ్ షో చూసిన తర్వాత నాకు అర్థమైంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఎంత ప్రేమను పెంచుకున్నారు. సాధారణంగా 5 సంవత్సరాలు పాలించిన తర్వాత ప్రతిపక్షాలు దేని మీద ఆధారపడుతున్నాయి? యాంటీ ఇన్కంబెన్సీ మీద ఆధారపడుతున్నాయి. ఇక్కడ నెగిటివ్ ఓటు వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం, అది చీలనివ్వనని మాట్లాడినటువంటి నాయకులు కూడా ఉన్నారు. ఈ నెగిటివ్ ఓటు చీలనివ్వనని మాట్లాడినటువంటి నాయకులకి నిన్నగా అది రోడ్ షోలు అన్నీ కూడా ఒక గుణపాఠం, ఒక చెంపపెట్టి లాంటిది. ఎందుకంటే నెగిటివ్ ఓటు లేదు, పాజిటివ్ ఓటు ఉందని ఇప్పటికి కూడా వాళ్ళ కళ్ళకి కనపడకపోవడం అనేది దురదృష్టం. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు జనం వేల సంఖ్యలో రోడ్ షోలో తరలి వస్తున్నారని, ప్రతి రోడ్ షో కూడా సక్సెస్ఫుల్గా సీఎం వైఎస్ జగన్ రోడ్ షో కొనసాగిందని మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు. ప్రతిపక్షాలకు సంబంధించిన పేపర్లు కానీ రాసే రాతలు కేవలం దురుద్దేశపూరితంగా రాసినవే తప్ప వాస్తవానికి స్వచ్ఛందంగా వేల సంఖ్యలో ప్రజలు రావటం, దీన్నంతా ప్రపంచమంతా గమనిస్తున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాజానగర్ నుంచి విజయ్ సరీష్ ఫర్ సాక్షి న్యూస్.